యువగళం పాదయాత్ర మనందరికీ తెలుసు. రాష్ట్రంలో ఎటువంటి ప్రకంపనలు పుట్టించిందో, ఈరోజు కూటమికి 164 సీట్లు రావడం కానీ, లేదా జగన్మోహన్ రెడ్డికి పట్టుంది అనుకున్న రాయలసీమలో వైసీపీ తుడిచిపెట్టుకుపోవటానికి కానీ మరొక మాట లేకుండా నారా లోకేష్ పాదయాత్ర ప్రభావితం చేసిందని స్పష్టంగా చెప్పొచ్చు. అసలు కూటమి గెలుపుని, లేదా సరే అప్పుడు కూటమి అవ్వలేదు అనుకోండి, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని నారా లోకేష్ పాదయాత్రలో వచ్చిన స్పందన చూసి అర్థమైపోయింది. ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా దేశం మొత్తానికి కూడా తెలిసింది. సో అప్పుడే గవర్నమెంట్ మారటం ఖాయమనే నినాదం అప్పుడే మొదలైంది. సో అలాంటి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించి సరిగ్గా ఈ రోజుకి 2 ఏళ్ళు అయితే అవడం జరిగింది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇదే రోజున తన ఇంట్లో తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో, కోట్లాది మంది ప్రజలు, కార్యకర్తలు, నాయకుల ఆశీర్వాదంతో ప్రారంభించినటువంటి పాదయాత్ర ఒక ప్రభంజనమై సాగింది. చివరిలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన సమయంలో కొద్దిగా బ్రేక్ అయితే వచ్చింది తప్ప, నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి పన్నాంగం లేదు. చివరికి జీవో నెంబర్ 1 కూడా నారా లోకేష్ పాదయాత్ర అడ్డుకోవడం కోసం తెచ్చిన జీవోనే. బట్ వాటిని కోర్టులు కొట్టేసినాయి. అలాంటివి చెల్లవని చెప్పి, బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఇప్పుడు తీసుకొస్తే చెల్లవని చెప్పి కోర్టులు అడ్డుకున్నాయి కాబట్టి సరిపోయింది. కానీ లేకపోతే నారా లోకేష్ పాదయాత్రను అడుగడుగున అడ్డుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేశారు. ఆయన మైకు పట్టుకుని మాట్లాడనివ్వలేదు. ఆయనకి జనాన్ని వస్తే లోకల్ నాయకుల చేత, పోలీసుల చేత ఇబ్బంది పెట్టి క్రౌడ్ రాకుండా అడ్డుకున్నారు. చివరికి నిలబడి మాట్లాడే స్టూల్ లాగేసుకున్నారు. సో ఇలా పాదయాత్రలో ఉన్న వాలంటీర్లను అరెస్ట్ చేసి వేధించారు. 1 కాదు 2 కాదు, అనేక విధాలుగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎందుకని అంటే నారా లోకేష్ పాదయాత్ర అనేది ఒక పెను ప్రకంపన. సాధారణంగా ఇప్పటివరకు పాదయాత్రలు అందరూ కూడా ముఖ్యమంత్రి అవడం కోసం చేశారు. గతంలో రాజశేఖర రెడ్డి చేసినా, తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినా, అంతకుముందు చంద్రబాబు గారు చేసినా, వీళ్ళంతా ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉండి చేశారు. బట్ నారా లోకేష్ పదవులకు అతీతంగా చేసినటువంటి పాదయాత్ర ఇది. నారా లోకేష్ ఏమి ముఖ్యమంత్రి అవ్వాలనో లేదా మంత్రి అవ్వాలనో చేసిన పాదయాత్ర కానే కాదు ఇది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కానే కాదు, అప్పటికే చంద్రబాబు గారు ఉన్నారు. సో కాబట్టి నారా లోకేష్ అనే వ్యక్తి తనను తాను నిరూపించుకున్న పాదయాత్రగా కూడా చెప్పొచ్చు. దీన్ని ఒక రకంగా ఎలా చూడొచ్చు అంటే, లోకేష్ పాదయాత్రకు ముందు, పాదయాత్ర తర్వాత రాష్ట్రంలో పరిస్థితులుగా విభజించవచ్చు. అలాగే కార్యకర్తల్లోనూ, నాయకుల్లోనూ ఎక్కడో ఒక చిన్న అపనమ్మకం ఉండేది. లోకేష్ డీల్ చేయగలదురా, పార్టీని నడపగలదురా, చంద్రబాబు గారు అంత క్యాపబుల్ అనే ఒక అనుమానం అనేది చాలామందిలో ఉన్నమాట వాస్తవం. బట్ నారా లోకేష్ పాదయాత్ర తర్వాత అవన్నీ కూడా పటాపంచలైపోయాయి. ఈరోజు తండ్రికి మించిన తనయుడిగా చెప్పుకునే పరిస్థితి. తండ్రికి తగ్గ తనయుడు కాదు, తండ్రికి మించిన తనయుడు. అన్ని విషయాల్లో చంద్రబాబు గారిని తీసిపోని విధంగా ఆలోచించటం, ఆయనతో పోటీ పడి పనిచేయటం చూసిన తర్వాత అందరూ చెప్పే మాట ఇది. భవిష్యత్ నాయకుడు అని ఇప్పుడు ప్రతి 1 కోటి మంది సభ్యత్వాలు దాటాయి. 1 కోటి మంది ముక్త కంఠంతో చెప్పేది ఏంటంటే భవిష్యత్ నాయకుడు నారా లోకేషే. అంత నమ్మకాన్ని నారా లోకేష్ కల్పించాడు. ఇక రాయలసీమకు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి పట్టున్న ప్రాంతం రాయలసీమ. అలాంటి రాయలసీమలో ఏదైతే నారా లోకేష్ పాదయాత్ర ఉందో, దాదాపు ఒక చిత్తూరుకే 45 డేస్ కేటాయించారు. అక్కడ పెద్దిరెడ్డి తప్ప మిగతా అందరూ కూడా కటకట్టుకు పోయినట్టున్నారు. పెద్దిరెడ్డి చావు తప్పి కొన్ని లొట్టపోయింది, గెలిచాడు మొత్తం తక్కువ మెజార్టీతో. అంటే చిత్తూరు లాంటి కంచుకోటలను, వైసీపీ కంచుకోటలను కూడా బద్దలు కొట్టిన వ్యక్తి ఎవరయ్యా అంటే నారా లోకేష్. చాలామందికి ఒక అనుమానం ఉండొచ్చు, నారా లోకేష్ పాదయాత్ర ఇంత ఇంపాక్ట్ చేసిందని అనుమానం ఉండొచ్చు. నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన తరువాత కొన్ని రోజులకు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మనకు తెలుసు. 3 ఎన్నికలు జరిగితే 3 కూడా కైవసం చేసుకున్నారు. అప్పుడు 3 ఎమ్మెల్సీ ఎన్నికలు దాదాపు 105 నియోజకవర్గాలను కవర్ చేశాయి. సో అప్పుడే సీన్ అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి అప్పుడే కదా సజ్జల రామకృష్ణారెడ్డి మా ఓటర్లు వేరే ఉన్నారని చెప్పింది అప్పుడే కదా. సో అదే విషయం, అప్పుడు ప్రజల్లో మార్పు అనేది అప్పుడే స్పష్టంగా అర్థమైంది. మరి యువతలో అంత మార్పు ఎందుకు వచ్చింది ఒక్కసారిగా? రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కూడా ఎమ్మెల్సీని తెలుగుదేశం పార్టీ ఎవరితో గెలుచుకుంది? అప్పటికి రాజకీయ పొత్తులు లేవు, అప్పటికి రాజకీయంగా ఇదేమీ లేదు. ఎవరికి వాళ్ళ ఇండివిజువల్గా ఉన్న సమయంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు అవి. మరి అప్పుడు ఎంత మెజారిటీ, బంపర్ మెజారిటీ ఎలా వచ్చింది? 3 ఎమ్మెల్సీలను తెలుగుదేశం పార్టీ ఎలా గెలుచుకుంది? ఎన్నడూ లేని విధంగా రాయలసీమ ప్రాంతానికి పరిమితమైనటువంటి ఎమ్మెల్సీని కూడా ఎలా గెలుచుకుంది?
బికాస్ నారా లోకేష్ పాదయాత్రలో యువతను ఉత్తేజపరిచారు, యువతకు ఒక భరోసా కల్పించారు. 25 లక్షలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం మా లక్ష్యం అన్నారు. స్టిల్ ఆ నినాదానికి కట్టుబడి ఉన్నారు. ప్రభుత్వ ప్రైవేటు రంగాలతో పాటు స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉపాధి కల్పించడం వాళ్ళ లక్ష్యం. సో దానికి ఈ రోజుకి స్టిల్ కట్టుబడి ఉన్నారు. అదే విషయం నారా లోకేష్ చెప్తూనే ఉన్నాడు. సో యువత నమ్మారు కాబట్టి ఆ రోజు వచ్చారు. సో అంటే పాదయాత్ర ఎంత ఇంపాక్ట్ చేసింది అనడానికి అదొక ఉదాహరణ. దాదాపుగా 11 ఉమ్మడి జిల్లాలు, విభజిత జిల్లాలు కాదు, 11 ఉమ్మడి జిల్లాలలో 3132 కిలోమీటర్లు నడిచారు. 97 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయడం జరిగింది. 70 బహిరంగ సభలు నిర్వహించారు. అందులో మున్సిపాలిటీలు అలాగే మండలాలు 232 ఉన్నాయి. ముఖాముఖి సమావేశాలు ఒక 152 నిర్వహించారు. 2097 గ్రామాల్లో పర్యటించారు. 12 ప్రత్యేక కార్యక్రమాలను స్పెషల్గా యువతతో కానివ్వండి, ఇతర రంగ నిపుణులతో కానివ్వండి, లాయర్లతో కానివ్వండి, ఇలాగ కొన్ని ప్రత్యేక సమావేశాలను కూడా నిర్వహించడం జరిగింది. మొత్తంగా 226 రోజుల పాటు జరిగిన ఈ పాదయాత్రలో 8 రచ్చబండ కార్యక్రమాలను కూడా నారా లోకేష్ చేపట్టడం జరిగింది. అంటే ఓవరాల్గా నారా లోకేష్ పాదయాత్ర అన్ని వర్గాల దగ్గరికి వెళ్ళింది. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, అలాగే కార్మికులు, కర్షకులు, మహిళలు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వర్గాల వద్దకు నారా లోకేష్ వెళ్ళటం, వారి సమస్యలు వినటం, ముఖ్యంగా పింఛన్ దగ్గర మొదలు పెడితే గత ప్రభుత్వంలో పెండింగ్ బిల్లుల వరకు అన్ని సమస్యలు నారా లోకేష్ టుండంగన్నారు. ఇన్న తరువాతే ఒక ప్రత్యేక రాయలసీమ డిక్లరేషన్, ఆ నారా లోకేష్ ప్రకటించినటువంటి ఆ రాయలసీమ డిక్లరేషన్ అనేది ఆ రోజులో ఒక పెను సంచలనం. రాయలసీమ అభివృద్ధి కోసం ఈ స్థాయిలో ఒక పార్టీ పాటుపడటం అనేది మేము ఎప్పుడు చూడలేదు. ఒక నేత అంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత, రాయలసీమ పాదయాత్ర చూసిన తర్వాత, అక్కడ అనేక రంగాల నిపుణులతో మాట్లాడిన తర్వాత, బాధితులతో మాట్లాడిన తర్వాత వారికి ఏమి అవసరం అనేది ఆలోచించి ఇచ్చినటువంటి డిక్లరేషన్ రాయలసీమ డిక్లరేషన్. సో అది వర్కౌట్ అయింది కాబట్టే ఈరోజు ఎన్నడూ లేని విధంగా వైసీపీకి కానీ, గతంలో కాంగ్రెస్ పార్టీకి కానీ, రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా కంచుకోటలుగా ఉన్నటువంటి రాయలసీమ కోటకు బీటలు బారాయి. ఖాతా తెరవలేని దౌర్భాగ్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. అసలు ఊహించల జీవితంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాయలసీమలో ఇంతగా తుడిచిపెట్టుకుపోతాడని ఎవరు ఊహించల. మిగతా 2 ప్రాంతాలు ఓకే, అది పక్కన పెడదాం. బట్ రాయలసీమ అనేది జగన్మోహన్ రెడ్డికి అత్యంత పట్టున్నటువంటి ప్రాంతం. జగన్మోహన్ రెడ్డి వైజాగ్ 3 రాజధానుల డ్రామా కూడా ఎందుకు ఆడాడు? అటు ఉత్తరాంధ్ర పాటు రాయలసీమ నాకు పడితే ఇటు కోస్తాలో ఓట్లు పడకపోయినా నాకు డోకా లేదని జగన్మోహన్ రెడ్డి భావించాడు. బట్ అది బెడిసి కొట్టింది. ప్రజలెవరు కూడా జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేయలే. ముఖ్యంగా నారా లోకేష్ పాదయాత్ర అనేది పెను ప్రపంచం సృష్టించింది. నారా లోకేష్ పాదయాత్రకు వచ్చినటువంటి జనాన్ని చూస్తే దాన్ని అర్థమవుతుంది. లోకేష్ నడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి పన్నిన విశ్వ ప్రయత్నాలు చూస్తే అర్థమవుతుంది లోకేష్ పాదయాత్ర ఎంత ప్రపంచమో. సో అలాంటి పెను సంచలనం సృష్టించినటువంటి పాదయాత్ర ప్రారంభించి సరిగ్గా 2 ఏళ్ళైంది. పాదయాత్రలో ఇచ్చిన అనేక హామీలు బ్రాహ్మణులకు సంబంధించి కానివ్వండి, డయాలసిస్ కేంద్రానికి సంబంధించి కానివ్వండి, ఆల్రెడీ హామీలన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోయాయి కొన్ని హామీలు. సో మిగిలిన హామీలు కూడా ఫుల్ఫిల్ చేస్తామని ఈ రోజు 2 సంవత్సరాలు అయిన సందర్భంగా కొద్దిసేపటి క్రితం నారా లోకేష్ కూడా మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనా మొత్తంగా ఆ నారా లోకేష్ జీవితంలోనే ఈ పాదయాత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. ఒక అంటే అంధకారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వెలుగులు నింపటానికి నారా లోకేష్ పాదయాత్ర పనిచేసింది. నారా లోకేష్ పాదయాత్రే ప్రధానమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.